దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు దేవాతి దేవుడు వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. సామెతల గ్రంథం 4:12 వచనం. నీవు నడిచినప్పుడు నీ అడుగులు విరిగిన పడవు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదములు తొట్టిల్లవు అని దేవుడు చక్కగా రాయబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులరా, నడిచినప్పుడు మన అడుగులంట విరిగిన పడవంట. ప్రియులారా చూడండి, పరిగెత్తినప్పుడు కూడా పాదములు తొట్టిల్లవు అని దేవుడు తేటగా మనతో మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా మరి మనము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. మనం ప్రతిరోజు చక్కగా నడుస్తున్నామంటే, ప్రతిరోజు పరిగెడుతున్నామంటే, మన పనుల్లో కానీ మన ప్రయాణంలో కానీ పరిగెడుతున్నామంటే అది దేవుని కృప. అందుకే దేవుడు ఇక్కడ చక్కగా రాయబడిన. ప్రియులారా చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. చాలామంది మరి దేవుని తెలుసుకోకుండా అనేక మంది మరి అలాగే పడిపోయి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అలాగే తొట్టెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది చూసాం ప్రియులరా. చూడండి ప్రియులరా, ఇంకొక మాట జ్ఞాపం చేస్తా. దేవుడు మనకు చక్కగా ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా చూడండి, మరి ఒక సహోదరుడు ఒక సాక్ష్యం నాకు చెప్పాడు ఈరోజు. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి 2 కొడుకులు. మరి కొడుకు హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాడు, కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాడు, నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. మరి కాకినాడ పట్టణంలో ఒక 4 ఎకరాల పొలం ఉంది, భీమవరంలో 3 స్టేట్ల బిల్డింగ్ ఉంది. అంత మాత్రమే కాదు, సైట్లు ఉన్నాయి. పిల్లరా ధనాన్ని బాగా సంపాదించుకున్నారు. పిల్లరా గమనించిన నా మాట శ్రద్ధగా వినండి. యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బోలు ఆస్తుంది, ఎలా లేదన్నా ఇంచుమించు 10 కోట్ల రూపాయలు ఆస్తుంది. మరి వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది. ప్రియులారా అంజులు తెలీదు, దేవుడు అంటే తెలీదు. మళ్ళా వాళ్ళ ఇల్లు పెద్ద దూరం కూడా కాదు, భీమవరం చర్చి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. తెల్లారితే ఆ గుడి మీద మైకు కూడా వాళ్ళ ఇంట్లో కనపడతా ఉంటుంది. ఎన్నో దైవజనులు, విలువైన దైవజనులు ఎన్నెన్నో వాక్యాలు చెప్పుంటారు, కానీ ఆయన హృదయంలో నాటుకోలేదు. చూడండి ప్రియులారా, మరి అంజులుగా ఉన్నప్పుడు, విగ్రహాలు పూజించినప్పుడు మరి అక్కడ క్యాన్సర్ అని వచ్చింది. క్యాన్సర్ రాగా మరి ఎన్నో టెస్టులు చేయించారు, హైదరాబాద్ తీసుకెళ్తే ఆ డాక్టర్లు ఏమన్నారంటే, మరి ఒక 4 నెలలు 3 నెలల నుంచి ఎక్కువ బతకడు, కరెంటు పెడతా ఉంటాం, మా ట్రీట్మెంట్ మేము చేస్తూ ఉంటాం, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం అని చెప్పారు ప్రియులారా. చూడండి, మరి వాళ్ళకి బోల్డ్ డబ్బు ఉంది, కానీ డబ్బుతో ప్రాణాన్ని కొనే శక్తి ఎవరికి ఉందంటే ప్రియులారా, దేవునికి ఒక్కరికే ఉంది. దేవునికి డబ్బు అవసరంలా, ఆయన ఫ్రీగా ఇస్తాడు మన ప్రాణాన్ని, మన ఫ్రీగా ఆరోగ్యం ఇస్తాడు. మన ఈ స్థితిలో ఉన్నామంటే, మన అడుగులు అలా ఉన్నాయంటే, మన పరుగు అలా ఉందంటే దేవుని కృప. ఆయన ఫ్రీగా ఉచితమైన ఆరోగ్యాన్ని మనం పొందుకున్నాం. ప్రియులారా, యూట్యూబ్ ఉన్న ప్రతి విశ్వాసులు కూడా, ఆత్మీయ బిడ్డలు కూడా శ్రద్ధగా ఆలకించండి. ప్రాణాన్ని డబ్బుతో కొనలేం ప్రియులారా. వాళ్ళకి 10 కోట్లు ఆస్తుంది. వాళ్ళ అబ్బాయి అంటున్నాడంట, నేను అవసరమైతే ఒక 50 లక్షలను ఖర్చు పెడతాను, మా నాన్నగారిని బతికించండి అన్నాడు. ఆ డాక్టర్లు అన్నారంట, మీకు ఒక అవకాశం ఇస్తాను, సంవత్సరం బతికిస్తాను మీ నాన్నగారిని, కానీ దగ్గర నెలకి 1,50,000 రూపాయలు అవుతుంది ట్రీట్మెంట్కి. ఆ విధంగా మీరు ఖర్చు పెట్టుకుంటే కనుక నేను సంవత్సరం బతికిస్తానని ఆ డాక్టర్లు చెప్పడం జరిగిందంట. చూడండి ప్రియరా, మరి తండ్రి ప్రాణాన్ని మరి ఇచ్చిపెట్టుకోవడానికి బిడ్డలు ఒప్పుకోక ప్రతి నెల 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. ప్రియులారా చూడండి, మరి దరిదాపు 15-16 లక్షల రూపాయలు, ఇంచుమించు 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఏదేమైనప్పుడు కూడా 9 నెలలు పూర్తయి 15 నెలలు వచ్చేటప్పటికి ఆయన చనిపోయారు. ప్రియులారా చూడండి, మరి ఎన్ని కోట్లు డబ్బున్నా అది ప్రాణాన్ని తీసుకురావు, కానీ మరి ఎంత పలుకుబడి ఉన్నా అది ప్రాణాన్ని తీసుకురాదు. కానీ మరి ఎంత మనం ఏ స్థితిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా అది ప్రాణాన్ని నిలపదు. కానీ ప్రియులారా చూడండి, ఈ రాత్రికాల సమయంలో మీకు చక్కగా మంచి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఉచితమైన కృప మన ప్రభువు ఇస్తాడు. ప్రాణం పోసే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మన యేసు ప్రభు అక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, బైబిల్లో చూసాం, అనేక మంది చనిపోయిన వాళ్ళని లేపాడు దేవుడు.
మరి మరణాపాయంలోకి వెళ్ళిన వాళ్ళని, ఇంకో గంటలో చనిపోతారు అన్న వాళ్ళని కూడా ప్రభువు లేపాడు. మరి 9 నెలల్లో చనిపోయిన అతను మరి ఒక నెలకే ఆయన్ని చక్కగా ప్రభువుని నమ్ముకుంటే ఒక నెల మరి దేవుడు చక్కగా బతికించడంటారా ప్రియులారా? చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప ఆయుషిద్ధుడు. చూడండి ప్రియులారా, చాలా మంది కూడా దేవుని తెలుసుకోకుండా అన్యులు చాలా మంది చనిపోతున్నారు ప్రియులారా. అందుకే మరి పౌలు గారు ఏమన్నారంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. ఆయన పని చేసుకుంటూ సువార్త ప్రకటించారు ప్రియులారా పౌలు గారు. ఆ విధంగా మనం ఎందుకు చేయకూడదు? బైబిల్లో అనేకమైన వాక్యాలు మనం చదువుతున్నాం. బైబిల్లో అనేకమైన వాక్యాలు మనం వింటున్నాం. ఇంకా విలువైన దైవజనులు చెప్పిన వాక్యాలు మనం వింటున్నాం. కానీ మనం బైబిల్ని పాటించే వాళ్ళుగా మనం ఉండలేదు ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్పవలసిన మాట ఒకటే, మనం ప్రతిరోజు కూడా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలా మంది మన క్రైస్తవుల్లో కూడా మనం దేవుని పిల్లలమే కదా, యేసు ప్రభు గారు మన తండ్రి కదా అన్నట్టుగా ఉంటున్నారు. కానీ దేవునిని దేవునిలాగా చూస్తే గనక, దేవునిని చక్కగా దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి ఇస్తే గనక, దేవునిని మహింపరిస్తే గనక, దేవుని ఆరాధిస్తే గనక, మన కన్నీరు దేవుని పాదాలు తడిపితే గనక దేవుడు గొప్ప ఉన్నతమైన ఆరోగ్యాన్ని మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా చూడండి, చాలా మంది ఆ అనుభవంలోకి రాలేదు ప్రియులారా. చాలా మంది ఆ అనుభవంలోకి రాలేదు. దేవుని మహింపరిచే అనుభవంలోకి రాలేదు. దేవుని ఆరాధించే అనుభవంలోకి రాలేదు. క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం. ప్రతి విషయంలో కూడా ఆయన్ని ఆరాధించడానికి అంత అనుభవంలోకి మనం రాలేదు. పిల్లలు చూడండి, అనేక మంది అన్యులు చనిపోతున్నారు పిల్లరా. మరి అందుకే చాలా మంది కూడా నేను చాలా వీడియోలో చెప్తా ఉంటాను, దేవుని పిలుపు అందుకున్న ప్రతి ఒక్కరు సేవకులు కూడా, కొత్తగా వచ్చిన సేవకులైనా నూతనంగా రావాలని సేవకులైనా సరే, మీరు భయపడకండి, ధైర్యంగా రండి. ధైర్యంగా వచ్చి సువార్త ప్రకటించండి. లోకం పాడైపోయింది, రకరకాల పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఉన్నవాడిని చూసుకుంటున్నాడు, రాజకీయవేత్తనే చూసుకుంటున్నాడు, ధనవంతుడినే చూసుకుంటున్నాడు. కానీ చాలా మంది ఈ మధ్యలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మంది సేవకులు కూడా ఆ విధంగానే ఉంటున్నారు ప్రియులారా. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? నాకు చాలా బాధ కలుగుతుంది ప్రియులారా. మనం రోడ్లంటే వెళ్తుంటే అనేక మంది రోడ్ల మీద మరి చాలా రకరకాలైన భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, పేదరకం ఉన్న పేటలు కూడా ఉన్నాయి. కొన్ని ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ కూడా చాలా మంది కూడా పేదరకంలో ఉన్నారు. దేవుడు అంటే ఏదో తెలియదు, వాళ్ళకి సమృద్ధి అంటే ఏమి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా. గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి మనం లోబడినట్లుగా ఉండాలి ప్రియులారా. మనం ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నామో, మనం నడిచినప్పుడు మన అడుగులు విరికిన పడవు, మనం పరిగెత్తినప్పుడు మన పాదాలు తొట్టిల్లవు. మనం తల్లిదండ్రులకి ఏ విధంగా లోబడుతున్నామో అలాగే మన పరమ తండ్రికి యేసయ్య కూడా ఆ విధంగా లోబడినట్లుగా మనం నడవాలి. ఎందుకంటే ప్రభు మనకి చక్కగా మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక చాలా మంది బిడ్డలు దేవునిలో చక్కగా ఎదుగుతున్నారు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలను బట్టి ప్రభువుని దుఃఖించే వాళ్ళుగా ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో వీడియోన ప్రతి ఒక్కరు కూడా మనం ఆ విధంగా ఉండాలి. అంజులంటే మరి దేవుడు తెలియని అంజుల దగ్గరికి మనం వెళ్ళాలి. కొన్ని మాటలు చెప్తే దాని ద్వారానే విశ్వాసం కలుగుతుంది. ప్రియులారా చూడండి, ఈరోజు మరి ఒక అన్యుడిని బండి మీద తీసుకుని వెళ్ళడం జరిగింది. అతను విగ్రహారుడే, బాగా విగ్రహారుదుడే. నేను ఒకటే అన్నా, నేను మామూలు వ్యక్తిగా ఆయనకి తెలుసు, దేవునిలోకి వచ్చి సేవ చేస్తున్నానని, దేవుని పరిశీలన నడుతున్నానని ఆయనకి తెలియదు. కానీ ఏదేమైనప్పుడు కూడా నా సాక్ష్యాన్ని చెప్పాను ప్రియులరా. నేను లోకంలో 12 సంవత్సరాల లోకంలో జీవించాను, విశ్వాసంగానే ఉన్నాను. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు కనుక మరి దేవుని సేవ చేయాలని, మరి దేవుడు ఆయన దర్శనం ద్వారా, కళ్ళ ద్వారా
మరి నాకు ఇచ్చాడు కనుక మరి సేవ చేయాలని నేను ముందుకు వచ్చాను. మరి సేవకుడిగా నేను అనేకమైన చోట్లకి వెళ్తున్నానని చెప్పడం జరిగింది. ప్రియులారా చూడండి, మరి చాలా స్పీడ్‌గా సేవకులు అయ్యారంటే వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా ఉంటది. ఒక సంవత్సరంలో నుంచే నేను సేవకుడిని అయ్యాను. దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టాను. దేవుణ్ణి ఆరాధిస్తూ మొదలుపెట్టాను. దేవుని పాదాలు పెట్టుకుంటూ మొదలుపెట్టాను. ఆయన నన్ను ఇలా నిలబెట్టుకుని మరి చక్కగా అరగంట, గంట వాక్యం చెప్పడానికి దేవత దేవుడు నాకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. నాకు ఏ ఒక యోగ్యత లేదు, ఏ చదువు లేదు, ఏ జ్ఞానం లేదు. మరి ప్రభువారికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను చాలా వీడియోలో మాట్లాడాను. ప్రభువారికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. గమనించండి, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న మీరు ప్రతి ఒక్కరు కూడా అన్యులను మనం మార్చాలి. దేవుడంటే తెలియని వ్యక్తులను మార్చాలి ప్రియులారా. నా వ్యక్తిని భీమవరంలో మొదలుపెట్టాను. నర్సాపురం వెళ్ళేదాకా కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను దేవుని మాటలు. నేను ఈ విధంగా వచ్చాను, ఈ విధంగా దేవుని దర్శనాన్ని బట్టి వచ్చాను. దేవుడు నాకు ఇన్ని కార్యాలు చేశాడు, ఇన్ని కార్యాలు చేసినాను, నేను లోకంలో కలిసిపోయాను, మళ్ళీ కార్యం చేశాడు, మళ్ళీ లోకంలో కలిశాను, మళ్ళీ కార్యం చేశాడు, మళ్ళీ లోకంలో కలిశాను. నీ స్థితిలో ఉన్నానంటే, నేను బతికున్నానంటే, నేను ఈ విధంగా ఉన్నానంటే నాకు దేవుడే నాకు సాకారుగా ఉన్నాడు. మరి ఆయన పరిచర్య చేయవలసిన బాధ్యత నాకుందా లేదా అని నేను ఒక మాట చెప్పాను. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఏ చదువు లేదు, ఏ జ్ఞానం లేదని నేను చెప్పినప్పుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడు దర్శనం ద్వారా, కళ్ళ ద్వారా. అందుకే నేను దేవుని పిలుపుకి నేను లోబడి మరి సేవ చేయడానికి నేను వచ్చాను. మరి నేను చూస్తున్న కళ్ళారు అనేక మంది రోగులు స్వస్థపడుతున్నారు. చనిపోయిన లేపిన దేవుడు మరి అనేక మంది పెద్ద పెద్ద ఉన్నతమైన దైవజనులు ప్రార్థన చేస్తుంటే మరి బతుకుతున్నారు. మరి దేవుని కార్యం కాదా అని నేను చెప్పగా మరి ఆ కుమారుడు, ఆ యొక్క అన్యుని దేవుని విగ్రహార్థ నమ్మిన కుమారుడు ఏమన్నాడంటే, అతని మనసులో మాట నాకు చెప్పాడు ప్రియులారా. నేను కాకానీయలేను అని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ముదినేని పాడేయలేను ఒకసారి అని చెప్పాడు ప్రియులారా. కానీ వాళ్ళు కూడా మన దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, మన యేసయ్యని నమ్ముతున్నారు. కానీ వాళ్ళు ముసుగులో నమ్ముతున్నారు ప్రియులారా. వాళ్ళు ముసుగులో నుంచి బయటికి రావాలంటే మన సాక్ష్యము ద్వారా రావాలి, మన వాక్యము ద్వారా రావాలి, మన తీరువు ద్వారా మారాలి. మన తీరువు ఎలాగుందో, ఇంతవరకు ఎలాగుందో తీరువు, మరి దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం ఏ తీరువుగా నడుస్తున్నామో, ఏ ఆత్మీయతో నడుస్తున్నామో, మనం ఆయన ప్రేమతో ఎలా నడుస్తున్నామో మనల్ని చూసి వాళ్ళు మారాలి గనక ప్రియులారా, ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా మీలో అటువంటి విగ్రహారాధన చేసిన వ్యక్తులు ఉంటే గనక మీ క్రియల ద్వారా వాళ్ళను మార్చండి ప్రియులారా. మీ క్రియల ద్వారా వాళ్ళు మార్చండి. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే నేను ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడానో అతనిలో ఉన్న ఆవేదన ఆపుకోలేక వెంటనే ఏమన్నాడంటే, నేను కాకానీయలేనని చెప్పాడు ప్రియులారా. నేను ముదినేని పాడేయాలని చెప్పాను ప్రియులారా. నా పిల్లలు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు క్రిస్మస్కి డ్యాన్సులు కూడా వేస్తున్నారు అని చెప్పారు ప్రియులారా. నేను అప్పుడు ఏమన్నానంటే, వెంటనే దేవుడు అంటే నీకు తెలుసు గనక మరి నీవు దేవుడిని నమ్ముకుంటూ మొదలుపెట్టు, విగ్రహారాధన విడిచిపెట్టి. నీకు స్టంట్ పడ్డదన్నావు, నువ్వు ప్రతిరోజు 10 బిళ్ళలు మింగుతున్నావు అన్నావు. నువ్వు దేవుడిని నమ్ముకో, ఒక బిళ్ళ కూడా వేసుకోకుండా దేవుడు అద్భుతమైన కార్యాలు నీకు చేస్తాడని చెప్పాను ప్రియులారా. యథార్థంగా మాట్లాడుతున్నా, బైబిల్ పట్టుకుని మాట్లాడుతున్నా ప్రియులారా. ఇదే రోజు, ఈ రోజే జరిగిన సంఘటన. నా మాటలకి అతని హృదయము కరిగింది ప్రియులారా. నేను ఎప్పుడు కనపడినా అతనికి ఇదే సాక్ష్యం చెప్తాను, దేవుని మాటలు చెప్తాను. ఎందుకంటే ప్రియులారా, ఒక ఆత్మని మనం రక్షింతే ఆ ఆత్మ ఎంత విలువైనదో అది దేవునికి తెలుసు, మనకు తెలుసు ప్రియులారా. ఆ యొక్క ఆత్మ నరకంలోకి వెళ్తే ఎంత వేదన పడతాడో ప్రభువు. మన తండ్రి మన చనిపోతే ఎంత రోధించి వేడుతాడో. మరి మన పరమ తండ్రి, మనల్ని కన్నా తండ్రి, మనల్ని పోషించిన తండ్రి, మన తల్లి గర్భంలోనే రూపించక మునిపే ఆయన అప్పటి నుంచే మనల్ని కాసి కాపాడాడంటే, ఇప్పుడు వరకు సజీవులుగా ఉంచాడంటే మనం ఆ సాక్షులుగా ఉండాలా లేదా అని మీరే నిర్ణయించుకొని ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకొని ప్రియులారా. ఆయన 2 చేతులు సాపి రండి పిల్లలారా రండి అని ఆయన కౌగిలించుకుంటున్నాడు మనల్ని. ఆయన ముద్దాడుతున్నాడే మనల్ని. మన పాదములు ఎక్కడ గాయం అవ్వకోకుండా మన పాదాలను కాతున్నాడు. ఎక్కడ తొట్టిలు కాకుండా కాతున్నాడు. అక్కడ అపాయం లేకుండా కాతున్నాడు. ఏ సాతానుడు వచ్చి ఏ గద్దలా తన్నుకుపోతాడని సాతానుడు గద్ద దగ్గర కాపలా కాసి దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మనకి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మీరు ఈ వాక్యమున ప్రతి ఒక్కరు కూడా సేవకులే అవ్వక్కర్లేదు, విశ్వాసులైనా సరే
ఒక ఆత్మనైనా కాపాడండి ప్రియులరా. ఒక అన్యులని ఒక ఆత్మని కాపాడండి. మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీరు ఆశీర్వదించబడతారు. మనం ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి ధైర్యముగా వెళ్ళొచ్చు. మనం ఈ కొన్ని సంవత్సరాల జీవితం కోసం మనకేం తెలియ వాళ్ళు ఎలా పాడైపోతే మనకేం తెలియని అర్థం తెలియాలి. గమనించండి, ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా, ఈ దేవుని మాటలిన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మన తల్లిదండ్రులకి ఏ విధంగా అయితే లోబడుతున్నాం, మన పరమ తండ్రి కూడా ఆ విధంగా లోబడతా ఉండాలి ప్రియులారా. చూస్తున్నాం హాస్పిటల్లో అనేకమైన హాస్పిటల్లో చూస్తున్నాం, అసలు హాస్పిటల్ ఖాళీ లేదు, రోధిస్తూ ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కారణం ఏంటంటే మన వంతు కూడా మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. మన వంతు మనం ప్రార్థన చేస్తే ప్రియులారా, కొంతమంది అయిన హాస్పిటల్కి వెళ్ళకోకుండా దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు వాళ్ళ పట్ల చేస్తాడు ప్రియులారా. గమనించండి, ఈ రాత్రికాల సమయంలో వాక్యం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏ ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళకూడదు ప్రియులారా, ఏ ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళకూడదు. అన్యులు, దేవుని తెలిసిన పిల్లలు హాస్పిటల్కి వెళ్ళకూడదు. దేవుని తెలిసిన పిల్లలు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే గనక, పొరపాట్లు మీరు సర్దిద్దే గనక, మీ ప్రార్థనల ద్వారా గద్దిస్తే గనక, మీ వాక్యం ద్వారా గద్దిస్తే గనక, విశ్వాసాలను మీరైనా సరే మీ మాటల ద్వారా గద్దిస్తే గనక, దేవుని మాటలు ఎంతో శక్తిమంతది, ఎంతో జీవం గల మాటలు అయ్యి, ఆ మాటలు చెప్తే గనక వాళ్ళు ఆటోమేటిక్గా మరి పాపానికి దూరంగా ఉంటారు కనుక మరి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేదు, వాళ్ళ నరకంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రియులారా చూడండి, ఈ లోకానంలో పడటానికి కూడా అవకాశం లేదు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో ఆ విధంగా మీరు దేవుని సువార్త ప్రకటించడానికి రెడీగా సిద్ధపడి ఉన్నారా? ప్రియులారా గమనించండి, విశ్వాసాన్ని మీరైనా సరే, సేవకులకు మేమే కాదు, విశ్వాసం మీరైనా సరే దేవుని మాటలు చెప్పండి. కొన్ని ఆత్మలు రక్షిస్తే గనక కుటుంబాలు ఆస్వాదించబడతాయి, మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ప్రతి ఒక్కరు కూడా మనం ఆ విధంగా ఉండాలి. నేను ఆ సాక్ష్యము ఆ వ్యక్తికి చెప్పగానే ఆ వ్యక్తి మనసు కరిగిపోయింది. ఆ వ్యక్తి ఆఖరిగా ఒక మాట చెప్పాడు, అవునండి, నేను మా మరదలకి మగపిల్లడు పుడితే నేను భోజనాలు పెట్టుకుంటాను అన్నాడు. మగపిల్లడు పుట్టాడంట, త్వరలోనే భోజనాలు పెట్టుకుంటా అన్నాడు. ఇంటికి చెప్తున్నాడు ఈ మాట, దేవుడు నిజంగా ఆయన ఏదడితే ఆ కార్యం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్వాసము ఏ విధంగా నడిపిస్తుందంటే దేవుని క్రియలు అదే విధంగా నడిపిస్తూ ఉంటుంది ప్రియులరా. మనము ఆ విధంగా చెప్పినట్లయితే, మనము హిందువుల్ని మనం మార్చినట్లయితే, దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు మనం మార్చినట్లయితే, వాళ్ళని దేవునిలోకి తీసుకొస్తాయి కనుక మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మనం ఆశీర్వదించబడతాము. మరి మన కుటుంబంలో కూడా మన బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన బిడ్డల్ని ఆ విధంగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మన బిడ్డల కొరకు, మన సంఘాల కొరకు, మన ప్రాంతాల కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన దేశాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రార్థనలు చేసి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనునిగా కొన్ని మాటలు చెప్పాను. మీ కుటుంబాలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు చెప్పడానికి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన, దేవుడు అంటే తెలియని వాళ్ళు, మీరంటే తెలియని వాళ్ళకి సాక్ష్యం చెప్పాలని నేను కొన్ని మాటలు బిడ్డలకి చెప్పాను ప్రభా. ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి బిడ్డలు ఆ విధంగా సిద్ధపడి ఉండాలని జ్ఞాపకం చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డల కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయన, మేమందరం కూడా మీ సహకారులుగా, మీ తోటలో పని వాళ్ళగా సిద్ధం చేసి మేము అనేక మంది అన్యుల్ని నాయన కాపాడాలి ప్రభా. మీరంటే తెలియని వాళ్ళు చాలా మంది నశించిపోతున్నారు నాయన, చాలా మంది చనిపోతున్నారు ప్రభా. వాళ్ళని డబ్బు బతికించలేకపోతుంది, రాజకీయం బతికించలేకపోతుంది, ఈ లోకం బతికించలేకపోతుంది, వాళ్ళ బంధువులు బతికించలేకపోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు బతికించలేకపోతున్నారు ప్రభా. నువ్వు జీవం గల దేవుడు, నువ్వు ఒక్కడే బతికించగలదు నాయన. ఆ విధంగా మేమందరం కూడా అన్యులకి నాయన సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. ఆ విధంగా మా బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. మా బిడ్డలందరూ కూడా అన్యులను కూడా నాయన మీలోకి నడిపించడానికి తగిన కృప బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో వాక్యం చెప్పండి నన్ను కూడా ప్రభా. మీరు ఇంకా అనేకమైన వాక్యాలు చెప్పడానికి నాయన, మీ మాటలు చెప్పడానికి, లోకమైన మాటలు మేము చెప్పొద్దు ప్రభా, మీ మాటలే మేము చెప్పాలి నాయన. ఆ విధంగా సిద్ధం చేయండి. మిమ్మల్ని ప్రకటించే కృప మాకు అనుగ్రహించండి.
మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకునే దేవుడు గనక మాలో ఏదైనా పొరపాట్లు ఉంటే, ఈ లోకంలో అనేక మంది మమ్మల్ని దూషిస్తూ ఉంటే, ఈ లోకంలో మమ్మల్ని చూసి అనేక మంది నవ్వుతూ ఉంటే, పరిశుద్ధాత్మని దూషించిన వాళ్ళు అవుతారని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఒకవేళ మమ్మల్ని దూషించినప్పుడు కూడా మేము బాధపడం నాయన దయతో ఆ బిడ్డలు క్షమించండి. మీ ఆత్మతో మీరు రగిలించబడి మీ సేవకులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. మీ పిలుపు చేత మేము వచ్చాం కనుక, మీ దర్శనాల చేత మేము వచ్చాం కనుక మాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ప్రభు మిమ్మల్ని అడుగుతాం నాయన. ఈ లోకంలో మనుషులను అయితే మేము అడగము నాయన. ఈ లోకంలో మనుషులను అయితే నేను అడగను ప్రభా. మీరు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. మీ పాదాలు నేను పట్టుకుంటాను ప్రభా. నేను మిమ్మల్ని అడుగుతాను నాయన. రోషం గల దేవుడు, జ్ఞానం గల దేవుడు, ఆలోచనలు ఇచ్చే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాలో ఏదైనా లోకంలోంచి సంభవిస్తే గనక నీ పాదాల పట్టుకుని మిమ్మల్ని అడుగుతాను ప్రభా. ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు, నువ్వు పిలిచిన దేవుడు. మిమ్మల్ని అడుగుతాను నాయన ప్రభా. మీ పాదాలు నేను రోజు పట్టుకుంటుండగా, మిమ్మల్ని రోజు గోజాడుచుండగా, మా కన్నీరు విడిచుండగా నువ్వు ఎరిగిన దేవుడు. ఈ విధంగా మేము మాట్లాడుతున్నామంటే మా బలం కాదు, మా శక్తి కాదు నాయన. అది మీ శక్తి, మీ పరిశుద్ధాత్మ శక్తి నాయన, మీ ఉన్నతమైన శక్తి ప్రభా. నీ బిడ్డలు విరిగినట్లుగా సహాయం చేసి నడిపించి బలపరిచి నాయన రానున్న దినంలో అనేకమైన ఆత్మలను రచించినట్లుగా కృప చూపించి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.